Welcome to Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ర యేసయ్య నీ ఘనమైన నామమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇప్పుడు వరకు తోడయండి తండ్రి ప్రభా యేసయ్య. నీవు మాకు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను కీర్తించడానికి, నిన్ను కొనియాడడానికి, నిన్ను పూజించడానికి తండ్రి ప్రభా యేసయ్య నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క మాటలు వినగల గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్ను సంతోష పెట్టేవారుగా మీరు మమ్మల్ని నుంచి నీ నామాన్ని మాత్రమే మీరు మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రేపర్లో తండ్రి. ఆమేన్. నీవే చాలును యేసు, వేరయ్యుండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరినాని మాట నిలుచును, మనుషులెంత వీడినాని కృపయ దాచును. మనసు చెదరినాని మాట నిలుచును, మనుషులంత వీడినాని కృపయ దాచును. నీవే చాలును యేసు, వేరయ్యుండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. ఈ లోక సంపద లేకున్నా మదియందు సంతసముంచావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు. నీవే చాలును యేసు, వేరయ్యుండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరయ్యుండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఆత్మ విషయంలో మనం దీనత్వం వహించి ఉండాలి అంటున్నారు. ఆత్మ విషయంలో మనం దీనులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనం పొందుకోవడానికి మనం ఆశపడతాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవడానికి ఆశపడతామో దేవుని యొక్క ఆత్మ మనకు లభిస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఏ పని మనం చేయాలో, ఏ పని మనం చేయకూడదో, ఏ యొక్క ఆలోచనలు మనం ఆలోచించాలో, ఏ ఆలోచనలు మనం ఆలోచించకూడదో, ఏ మాటలు మనం మాట్లాడాలో, ఏ మాటలు మనం మాట్లాడకూడదో, ఏ పని మనం చేయాలో, ఏ పని మనం చేయకూడదో, అదే విధంగా ఏ యొక్క స్థలాలకు మనం వెళ్ళాలో, ఏ స్థలములకు మనం వెళ్ళకూడదు, ప్రతి ఒక్కటి మనం తీసుకునే ప్రతి నిర్ణయాలతో పాటు దేవుని యొక్క ఆత్మ మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది, మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు నిత్య జీవ రాజ్యానికి మనం వారసులు అయ్యే విధంగా దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మని మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు పొందుకోవడానికి ఆశపడదాం, పొందుకుందాం. దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. దేవుని యొక్క ఆత్మ నడిపింపుని దావీదు తన యొక్క జీవితంలో సంపాదించుకొని తన యొక్క జీవితంలో విజయవంతుడిగా నిలబడ్డాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మను మనం సంపాదించుకొని దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవడానికి ప్రతి క్షణం మనము మన యొక్క జీవితంను మనము అలవర్చుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహింపరిచే విధంగా మన యొక్క జీవితాన్ని మనం ఉంచుకుందాం. దేవుడు వేట్లి ఎందు మన యొక్క జీవితంలో ఆనందించాడు గాని దేవునికి ఇష్టానుసారంగా మన యొక్క జీవితం ఉన్నప్పుడు, దేవుడికి మన యొక్క జీవితం సంతోషకరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. కాబట్టి మనము దేవునికి ఇష్టానుసారంగా ఉండి దేవుడిని మనం సంతోష పెడదాం. ఆయన ప్రేమైన బిడ్డలుగా యొక్క లోకంలో మనం బ్రతుకుదాం. ఆయన యొక్క నిత్య జీవరాజులకు వారసులం అవుదాం. ఆమేన్.